పూర్వ భారతదేశంలో ఒక మహా చక్రవర్తి ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక అద్భుతమైన పక్షి గురించి వార్త తెలిసింది. అది రాత్రిపూట పాడే నైటింగేల్. ఆ పక్షి పాట అంత మధురంగా ఉండేది. దాన్ని విన్నవారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునేవారు. ఆ పక్షి అడవిలో రాజమహలానికి చాలా దూరంగా ఉండేది. కాని చక్రవర్తి ఆ పాటను వినాలని తపించాడు. ఆ పక్షిని నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. రాజు సైనికులు అడవికి వెళ్లి ఆ నైటింగేల్ను పట్టుకొని రాజమహలానికి తీసుకువచ్చారు. ఆ పక్షి రాజు ముందు పాడింది. ఆ స్వరం అంత మధురంగా, అంత హృదయాన్ని తాకేలా ఉండేది. చక్రవర్తి కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆనందంతో రాజు ఆ పక్షిని బంగారు పంజరంలో ఉంచి దానికి ఆభరణాలు, ఆహారం, ప్రశంసలు అన్నీ ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత చక్రవర్తికి ఒక బహుమతి వచ్చింది. రత్నాలతో అలంకరించిన యాంత్రిక పక్షి. అది యంత్రంతో పనిచేసేది. ప్రతిసారి ఒకే విధంగా తప్పు లేకుండా పాడేది. రాజు మరియు రాజసభ ఆ కృత్రిమ పక్షి పాటలో మునిగిపోయారు. నిజమైన నైటింగేల్ను ఎవరూ పట్టించుకోలేదు. బాధతో ఆ పక్షి ఒక రాత్రి పంజరాన్ని వదిలి అడవికి తిరిగి ఎగిరిపోయింది. కాలం గడిచింది. యాంత్రిక పక్షి పాడడం ఆపేసింది. అది పాడే శక్తిని కోల్పోయింది. చక్రవర్తి వృద్ధుడయ్యాడు. అనారోగ్యంతో పడిపోయాడు. రాజమహలంలో నిశ్శబ్దం నెలకొంది. ఒక రాత్రి చక్రవర్తి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు కిటికీ బయట నుంచి ఒక మధురమైన స్వరం వినిపించింది. అది నిజమైన నైటింగేల్. ఆమె తిరిగి వచ్చింది. ఆమె పాటలో ప్రేమ, కరుణ, జీవం నిండిపోయి ఉంది. ఆ స్వరం చక్రవర్తి హృదయాన్ని తాకింది. అతని శ్వాస మళ్లీ బలపడింది. కళ్ళు తెరిచాడు. చక్రవర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అతను నైటింగేల్ని చూసి అన్నాడు, "నువ్వు నన్ను రక్షించావు. నిన్ను మళ్లీ బంధించను. నువ్వు నా స్నేహితురాలు. నీకు ఇష్టం ఉన్నప్పుడు పాడు." నైటింగేల్ చిరునవ్వుతో తల ఊపింది. ఆమె ఇక బంధి కాదు, స్వేచ్ఛతో, ప్రేమతో పాడే స్నేహితురాలు. నీతి: నిజమైన అందం మనసులో నుంచి వస్తుంది. అది అలంకారంలో కాదు, భావంలో ఉంటుంది. నైటింగేల్ పాటలోని స్వేచ్ఛ, ప్రేమ, భావోద్వేగం ఏ కృత్రిమ సంగీతానికి సాటిరాదు.